సైబర్ నేరాలకు ప్రధాన కారణం అవగాహన లేకపోవడం అత్యాశేనని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడికి ప్రజల అవగాహనకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రాడ్కా ఫుల్ స్టాప్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గతంలో దొంగతనాలు పెద్ద సమస్యగా ఉండేవని, గత 5 ఏళ్ల నుంచి సైబర్ నేరాలు తీవ్ర సమస్యగా మారాయని డీజీపీ తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కోసం ప్రాడ్కా ఫుల్ స్టాప్ అనే రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టామని, 6 వారాల పాటు కొనసాగే అతిపెద్ద సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాం ఇదని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులను, బ్యాంకు సిబ్బందిని భాగస్వాములు చేశామని డీజీపీ చెప్పుకొచ్చారు. నా వ్యక్తిగత సమాచారాన్ని అజాగ్రత్తగా ఇతరులతో పంచుకోనని ఆన్లైన్లో తెలియని లింకులు నొక్కడం లేదా అనుమానాస్పద ఫోన్ కాల్స్ కు స్పందించనని ధృవీకరణ లేకుండా ఆన్లైన్లో ఎవరికి డబ్బు బదిలీ చేయనని సైబర్ స్మార్ట్ గా ఉండి సైబర్ అవగాహనను పంచి సైబర్ సురక్షిత తెలంగాణను నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కలిసి పనిచేద్దాం. సైబర్ ఫ్రాడ్ కి ఫుల్ స్టాప్ పెడదాం. ముందులాగా దొంగతనం చేయాలంటే వచ్చి ఆ ఊర్లో ఎవరు ధనవంతులు ఉన్నారు, ఎవరి దగ్గర డబ్బులు ఉండొచ్చు, బంగారం ఎవరి దగ్గర ఉందని ముందే వచ్చేసి ఆ ఊర్లో తిరిగి దొంగతనాలు కానీ బందిపోటు దొంగతనాలు కానీ చేసేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు. ఎక్కడో రాజస్థాన్లోనో, జార్ఖండ్లోనో, ఢిల్లీలోనో ఇంకెక్కడో కూర్చొని ఆయన బెడ్రూమ్లో హాయిగా కూర్చొని నేరాలు చేయొచ్చు. దానికి రిస్క్ తక్కువ. కావాల్సిందల్లా ఒక సెల్ ఫోను, మన దగ్గర సెల్ ఫోను, విక్టిమ్ దగ్గర సెల్ ఫోను, లక్షల రూపాయలు హాయిగా అట్లా కొట్టేయచ్చు. చాలా అవి రోజు ఎన్నో వస్తున్నాయి, వందల కొద్ది వస్తున్నాయి అట్లా. సో మన ప్రవర్తన, మన జాగ్రత్త, మన జాగరూకత, మన కేర్ఫుల్నెస్ వీటి నుంచి మనం కాపాడుతుంది కానీ ఇంకోటి లేదు. Cyber safety should become a simple routine check, just like locking your home before leaving. We want conversations on online safety to become a norm, something we discuss at home, our workplaces, our college canteens, and with our friends. Because every informed citizen becomes a shield against cybercrime. Together, let us put a full stop to cyber fraud. Together, let us build a safe and cyber resilient Telangana.